ఈ ఆధ్యాత్మిక గమ్యాన్ని చేరాలంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో 4 రాజమార్గాలు చెప్పారు. ఈ 4 రాజమార్గాల్లో మీకు నచ్చిన ఏ ఒక్క మార్గాన్ని ఎంచుకున్నా చివరికి ఆ గమ్యాన్ని చేరుతారు. మొదటిది కర్మయోగం. దీన్నే నిస్వార్థ కర్మ అంటారు. అంటే మనం పని చేస్తూ ఫలితం మీద ఆసక్తి చూపకపోవడం. అంటే మన పని చేయడం మన చేతిలో ఉంటుంది, కానీ ఫలితం అనేది మన చేతిలో ఉండకపోవడము. ఎగ్జాంపుల్, భగవద్గీతలో 2వ అధ్యాయం 48 శ్లోకం ఏముందంటే, యుగస్థః కురు కర్మణి సంగం త్వక్క ధనంజయ సిద్ధో సిద్ధ్వః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, యోగస్థితిలో ఉండి ఆసక్తిగా వదిలి పనులు చెయ్యు, విజయం అపజయం సమానంగా చూడు, ఇదే యోగం. అంటే నువ్వు చేసే పనిలో మాత్రమే నిమగ్నంగా ఆ ఫలితాన్ని ఆశించకు. అంటే ఆఫీస్లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు నాకు ప్రమోషన్ వచ్చిందా లేదా అని నువ్వు ఆలోచించకు. పూర్తి శ్రద్ధ ఆ పని మాత్రం మీద ఉంచు. అదే కర్మయోగం అని చెప్పబడుతుంది.